శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 106వ సర్గము. అయోధ్యకు విచ్చేయమని భరతుడు శ్రీరాముని పరిపరి విధములా వేడుకొనుట. శ్రీరాముడు ఈ విధంగా అర్థవంతములైన మాటలను పలికి ఊరుకున్న తరువాత ధర్మాత్ముడైన భరతుడు ప్రజావత్సలుడైన శ్రీరాముడితోటి మందాకిని నదీ తీరమున ధర్మబద్ధంగా ఇలా చెప్తున్నాడు. ఓ శత్రుసూదన, నీవు దుఃఖములకు కృంగిపోవు, సంతోషములకు పొంగిపోవు. ఈ లోకమున నీ వంటివాడు ఎవడుండును? వేదవిధులైన పెద్దలకు సైతము మాన్యుడవైనను సర్వజ్ఞుడవైనను ఒక సామాన్యుని వలె నీవు వారి దగ్గర సంశయములను ప్రస్తావిస్తూ ఉంటావు. మనుజుడు మరణించిన వాని విషయమున రాగద్వేషములను కలిగి ఉండనట్లే జీవించి ఉన్న వాని ఎడ కూడా రాగద్వేషములను కలిగి ఉండకూడదు. అతనికి వస్తువులు లేనప్పుడు వాటిపై ఆసక్తి ఉండనట్లే అవి ఉన్నప్పుడు కూడా అతడు వాటి విషయమున ఆసక్తి చూపరాదు. ఇది వివేకవంతుని లక్షణము. ఇట్టి వివేకి దేనికై పరితపించును, దేనికిని పరితపించడు. కనుక నీవు చెప్పిన రీతిగా నాకు ఏ విషయమునను లేశమాత్రము పరితాపం ఉండదు. ఓ మహాప్రభు, నీవలే ఆత్మానాత్మజ్ఞానము గలవాడు, సద్విచక్షణ కలవాడు ఎవ్వడును ఎట్టి కష్టములకు లోనైనను దుఃఖింపడు. ఓ రఘువర, నీవు దేవతల వలె సత్వగుణ సంపన్నుడవు, ఎంతో ధైర్యశాలివి, సత్యసంధుడవు, సర్వజ్ఞుడవు, సర్వసాక్షివి, ప్రతిభాశాలివి, జనన మరణ రహస్యములను ఎరిగినవాడవు. ఈ విధంగా ఉదాత్త గుణశోభితుడవైన నిన్ను ఎట్టి దుర్భరములైన దుఃఖములను తాకజాలవు, ఎట్టి బాధలకును నీవు చెలించవు. నేను పరదేశమునందు మాతామహుని ఇంట ఉండగా అల్పజ్ఞురాలైన నా తల్లి నా నిమిత్తమై ఈ పాపకార్యమునకు ఒడిగట్టెను. ఇది నాకు ఎంత మాత్రమును సమ్మతము కాదు. కనుక ఆమెను క్షమించి నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. తల్లి ఎంతటి దుష్టురాలైనను ఆమెను చంపుట ధర్మము కాదు. నేను ధర్మబద్ధుడను. అందువలన మహాపాపకార్యమునర్చిన నా తల్లి తీవ్రమైన మరణదండనమునకు అర్హురాలే అయినను నేను అట్లు చేయుటలేదు. దశరథ మహారాజు ఉత్తమ వంశమున జన్మించినవాడు, పవిత్ర కార్యములను చేసినవాడు. అట్టి మహాత్ముని పుత్రుడనైన నేను ధర్మాధర్మములను ఎరిగియు లోకనింద్యమైన అధర్మ కార్యమును మాతృవధను ఎలా చేస్తాను? దశరథ మహారాజు పవిత్రములైన యజ్ఞకర్మలను ఆచరించినవాడు, వృద్ధుడు, నాకు తండ్రి, గురువు, దైవతుల్యుడు. ఇప్పుడు అతడు పరలోకగతుడు. కనుక అట్టి సత్పురుషుని ఈ నిండు సభలో ఏ విధంగానూ నిందింపను. ఓ ధర్మజ్ఞ రామ, ధర్మాధర్మములను ఎరిగినవాడెవ్వడైనను ఒక స్త్రీని సంతృప్తిపరచుటకై ధర్మార్థములకు విరుద్ధంగా ఇంతటి పాపకృత్యమునకు ఒడిగట్టున? అవసాన దశయందు జనుల బుద్ధి మోహమునకు గురియగుచుండునని లోకోక్తి ప్రాచీన కాలము నుండి వినవచ్చుచున్నది. మహారాజు ఇట్టి అధర్మ కార్యమునర్చి ఆ లోకోక్తిని నిజము చేసెను. ఓ రఘురామ, కైకేయి బెదిరింపుల వలన గాని, రాజునకు ఆమెపై గల వ్యామోహ కారణమున గాని, లేక మంచి చెడులను మరచి తొందరపడుట వలన గాని మన తండ్రి ధర్మమును ఉల్లంఘించి ఉండెను. లోకహితమును గోరి పూజ్యుడవైన నీవు ఆయన దోషమును సవరింపవచ్చును గదా. తండ్రి చేసిన పొరపాటును సవరించుటకు పూనుకొనువాడే నిజమైన పుత్రుడు. అట్లు చేయకుండుట యుక్తము కాదు అనున్నది లోకభావన. రామ, నీవు అట్టి ఉత్తమ పుత్రుడుగానే ఉండుము. మన తండ్రి చేసిన కార్యము ధర్మవిరుద్ధము. ధీరులు దానిని మెచ్చరు. అది లోకనింద్యము. కనుక నీవు అట్టి అనుచిత కర్మను ఆదేశమును అనుసరింపవలదు. నా తల్లి అయిన కైకేయిని, నన్ను, మన తండ్రిని, బంధుమిత్రులను, పౌరులను, పల్లెవాసులను, ఒకరేమిటి అందరినీ కాపాడుటకు నీవే సర్వసమర్థుడవు. కనుక నా ప్రార్థనను మన్నింపుము. ఓ ప్రభు, వనవాసం ఎక్కడా, క్షాత్రధర్మం ఎక్కడా, జటాధారణం ఎక్కడా, పరిపాలనము ఎక్కడా? ఇట్టి పరస్పర విరుద్ధములైన కర్మలను నీ వంటి పూజ్యుడు ఆచరింపదగదు.
ఓ సర్వజ్ఞ, ప్రజలను రంజింపజేయుచు చక్కగా పరిపాలింపగల క్షత్రియునకు అతడు రాజ్యపట్టాభిషిక్తుడగుటయే మొదటి ధర్మము. ప్రజాపాలన రూపమైన క్షత్రియ ధర్మము ప్రత్యక్ష ఫలములను ఇచ్చినది. అటు ప్రభువునకును ఇటు ప్రజలకును సుఖలాభములను చేకూర్చున్నది. మీదు మిక్కిలి అది పరలోక శ్రేయస్సును కలిగించున్నది. తాపసవృత్తి క్లేశములతో కూడుకొనినది. దాని ఫలము కూడా సంశయాత్మకము, అనిశ్చితము. అదియును కాలాంతరమున ఎప్పుడూ లభించున్నది. ఉత్తమ క్షత్రియుడు సుఖలాభములను గూర్చు రాజ్యపాలనను త్యజించి తాపసవృత్తిని చేపట్టునా? ఓ రామ, క్లేశములను కలిగించు కార్యముల ద్వారా ధర్మమును ఆచరించుటయే నీకు సమ్మతమైనచో ధర్మబద్ధముగా 4 వర్ణముల వారిని పరిపాలించుటయు క్లేశకార్యమే. కావున నీవు అయోధ్యకు వచ్చి అట్టి క్లేశకార్యములనే ఆచరింపుము. ధర్మములను బాగుగా ఎరిగిన ఓ రామ, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అను 4 ఆశ్రమములలో గృహస్థాశ్రమము మిగుల శ్రేష్టమైనదని ధర్మజ్ఞులు తెలుపుతూ ఉంటారు. అట్టి ఉత్తమమైన దానిని ఎట్లు విడిచిపెడతావు? ఓ రఘువర, శాస్త్రజ్ఞానమును బట్టియు జన్మక్రమమును అనుసరించియు నేను నీకంటెను చిన్నవాడను. కావున పెద్దవాడవైన నీవు ఉండగా నేను మన కోసల రాజ్యమును ఎట్లు పరిపాలింపగలను? అన్నయ్య, ప్రతిభయందును సుగుణ సంపదయందును బాలుడనైన నేను నీకు సాటిరాను. నా స్థానము కూడా నీ తరువాతిదే. నీవు లేకుండా నీకు దూరమయ్యి జీవించుటయు కష్టమే. ఇంకా రాజ్యపాలనము ఎట్లు చేయగలను? ఓ ధర్మజ్ఞ, మన తాత ముత్తాతల నుండి వస్తూ ఉన్న ఈ కోసల రాజ్యము శత్రుబాధ లేనిదై మిగుల ప్రశాంతముగానున్నది. కాబట్టి బంధుమిత్రులతో కూడి ఈ రాజ్యమును క్షత్రియ ధర్మమును అనుసరించి నీవే చక్కగా పరిపాలింపుము. ఓ రామ, ప్రజలు, మంత్రులు మున్నగు వారి సమక్షమున మంత్రకోవిదులైన ఋత్విజులు వశిష్ఠ మహర్షితో కూడి వేదమంత్రములతో నిన్ను ఇక్కడనే పట్టాభిషిక్తుని గావిస్తారు. ఓ రఘువర, దేవతలచే అభిషిక్తుడైన ఇంద్రుని వలె నీవును మాచే అభిషిక్తుడవై నీ పరాక్రమముచే సమస్త లోకములను జయించి ప్రజాపాలనమనర్చుటకై అయోధ్యకు విచ్చేయుము. శ్రీరామ, దేవతల, ఋషుల, పితరుల రుణములను తీర్చుచును, శత్రువులను పూర్తిగా పరిమార్చుచును, సంతృప్తి కలుగునట్లుగా మిత్రుల కోర్కెలను తీర్చుచును నీ ప్రజా పరిపాలనలో నా సేవలను అనుమతింపుము. ఆర్య, నేడు నీవు పట్టాభిషిక్తుడవైన తరువాత మిత్రులందరూ ఎంతయో సంతోషిస్తారు. అట్లే శత్రువులెల్లరూ మిగుల భీతిల్లి దశ దిశలకు పారిపోతారు. ఓ మహాపురుష, నేడు నాకును మా తల్లికిని వచ్చిన కళంకమును తొలగించి పూజ్యుడైన మన తండ్రికి లోకనింద నుండి విముక్తిని కలిగింపుము. ఓ రామ, శిరసా ప్రణమిల్లి నిన్ను అర్థిస్తున్నాను. ఆ పరమేశ్వరుడు సకల ప్రాణులను అనుగ్రహించినట్లు నీవు నన్నును సమస్త బంధుమిత్రులను దయచూడుము. ఓ అగ్రజ, పూజ్యుడవైన నీవు నా మనవిని ఆలకింపక వనములకే నడిచినచో నేనును నీ వెన్నంటి వస్తాను. భరతుడు వినమ్రుడై ఎంతో దుఃఖంతో ఎంతగా ప్రాధేయపడినను సత్వగుణ సంపన్నుడైన శ్రీరామచంద్ర ప్రభువు అయోధ్యకు మరలి వెళ్ళుటకు ఏమాత్రము అంగీకరించలేదు. అతడు తండ్రి ఆదేశమునకే కట్టుబడి ఉన్నాడు. శ్రీరాముని యందలి అద్భుతమైన ఆ మనస్థైర్యాన్ని చూసి అచటి జనులందరూ ఒకేసారి శోకమునకు హర్షమునకును లోనయ్యారు. ఆయన అయోధ్యకు మరలి రానందులకు వారిని దుఃఖము ఆవరించెను. అతడు తాను చేసిన ప్రతిజ్ఞకును మరియు రాజు యొక్క ఆదేశమునకును కట్టుబడి స్థిరముగా నిలబడినందుకు వారిని సంతోషము క్రమ్ముకొనెను. ఋత్విజులను, పురప్రముఖులను, గణనాయకులను, నిస్పృహతో కన్నీరు కార్చుచున్న తల్లులను శ్రీరామునితోటి అట్లు పలుకుచున్న భరతుని మిగుల ప్రశంసించారు. తరువాత వారందరూ శ్రీరామునకు ప్రణమిల్లి అయోధ్యకు వచ్చి ప్రజలను పాలింపవలసిందిగా అభ్యర్థించారు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి
అయోధ్యాకాండమునందు 106వ సర్గము సంపూర్ణం. శుభం.